ఏపీలో ఎన్నికల వేళ జరిగిన మాచర్ల ఘటన వ్యవహారం ముదిరి పాకాన పడింది. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయిందంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈవీఎం ఘటన తర్వాత సీఎస్ డీజీపీలను ఢిల్లీకి పిలిచిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం బయటపడుతుంది. ఈ సందర్భంగా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కొత్త విషయాలను బయటపెట్టారు. వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో తాను బయటకు ఇవ్వలేదన్నారు. ఈ వీడియో బయటకు ఎలా వచ్చిందో తెలుసుకుంటామన్నారు. బహుశా పోలీసుల దర్యాప్తులో బయటకు వచ్చిందేమోనని అన్నారు. అయినా పిన్నెల్లి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా ఉందన్నారు. ఈవీఎం ధ్వంసం చేసినా చెప్పనందుకు అక్కడున్న అధికారులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మీనా పీఓ ఏపీఓలను సస్పెండ్ చేయనున్నామన్నారు. ప్రస్తుతం పిన్నెల్లి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. ఆయన అరెస్టు చేసేందుకు హైదరాబాద్ లో అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, 4 సర్కిల్ ఇన్స్పెక్టర్ల టీం పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం మాచర్లలో పరిస్థితి అదుపులో ఉందన్నారు. 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. So this issue yesterday afternoon some video was released. So that video is correct, and then apart from filing this memo, 2 days back a file memo చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ in writing also election commission has asked that whether he was involved or not, and if he is involved whether FIR has been filed against or not, and if FIR filed arrest చేశారు లేదా. సో FIR ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వాళ్ళ హౌస్కి కూడా రైడ్ చేయడం జరిగింది. హీ వాజ్ నాట్ ఫౌండ్. సో several teams are now moving around to arrest the person. Election Commission has said that such type of incidents are very shameful incident in the sense that our intention is to do free, fair and peaceful elections, and when the candidate himself start doing this activity, that is a very serious matter. So stringent action should be taken. Stringent action ante as per the memo filed in the court against the accused number 1, 10 sections have been proposed against him, and these 10 sections have very severe sections where the punishment may go up to 7 years also.